మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మన మధ్యలో ఒక వన్ ఆఫ్ ద గ్రేట్ లెజెండరీ పర్సన్ ఇక్కడికి వచ్చారు. అతన్ని నేను ఇంట్రడ్యూస్ చేసే ముందు మై డియర్ ఫ్రెండ్స్, మన ఇండియాలోనే టాప్ మోస్ట్ మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు. స్పిరిచువల్ అండ్ ఈ నాలెడ్జ్ బేస్డ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్. అతను స్పిరిచువల్ అండ్ ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేషనల్ ప్రోగ్రాంలో అన్నిట్లో కూడా టాప్ మోస్ట్ 10 ట్రైనర్స్లో హీఈస్ ద వన్ ఆఫ్ ద ట్రైనర్. సో అలాంటి పర్సన్ ఈరోజు మన మధ్యలో ఉన్నారు. అలాంటి పర్సన్ స్పీచ్ ఇప్పుడు మీరు వినబోతున్నాడు. సార్ స్పీచ్ యూట్యూబ్లో ఎంతోమంది ఫాలోవర్స్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అవుట్ ఆఫ్ ఇండియా ఆల్స్. కానీ ఎప్పుడైతే నా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు సార్ స్పీచ్ విన్నప్పుడు ఈవెన్ నేను కూడా ఈ ఫీల్డ్లో రావడానికి నేను కూడా మోటివేట్ అయ్యాను. దట్ కైండ్ ఆఫ్ స్పీచ్ హీ డెలివర్. ఇప్పుడు అలాంటి పర్సన్ స్పీచ్ నేను విన్న తర్వాత నేను జర్నీలో ఏ రోజు ఒకరోజు సక్సెస్ అయిన తర్వాత ఖచ్చితంగా ప్రోగ్రామ్స్కి ఇలా ఆర్గనైజ్ చేసిన తర్వాత ఒక టాప్ 10 స్పీకర్స్లో అతను కూడా నేను పిలవాలని అనుకున్నాను అప్పుడు. కానీ రీసెంట్గా ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసిన తర్వాత నేను కాల్ చేశాను. సార్ ఇలా నేను ఒక పర్సన్, నేను ఎవరో కూడా తెలియదు సార్కి. ఇప్పుడు కూడా నేను ఒక ప్రోగ్రామ్ ఇలా కండక్ట్ చేయబోతున్నాను. నేను పర్సనల్గా వెళ్ళి ఇప్పుడు కూడా ఇన్విటేషన్ ఇవ్వలేదు, జస్ట్ ఫోన్ కాల్ ద్వారా నేను ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నాను. ఎంతోమంది యంగ్స్టర్స్ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకు ఒక మంచి మోటివేషనల్ ప్రోగ్రామ్. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓన్లీ. ఇలా నేను దేశాన్ని ముంగడు తీసుకెళ్ళడానికి ఇది కండక్ట్ చేయబోతున్నాను. నాకు ఒక్క మాట కూడా అడగలేదు, ఎక్కడ, ఎప్పుడు, ఏంటి. ఒకటే చెప్పారు, నేను వస్తున్నాను. దాని తర్వాత మళ్ళీ సార్ వాళ్ళ టీం మెంబర్స్ మా ఆఫీస్కి వచ్చి మొత్తం డీటెయిల్స్ కనుక్కొని అన్నీ కూడా చేసుకొని ఇక్కడికి వచ్చేసారు. టైంలో మన టైం ఇచ్చిన ఆ టైం కన్నా ముందే ఒక 1 అవర్ ముందు ఇక్కడికి వచ్చేసి ఇవన్నీ కూడా ఉన్నాడు. సో దట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ హీ ఈస్. సో అలాంటి పర్సనాలిటీ ఇప్పుడు నేను స్టేజ్ మీద పిలిచే ముందు సార్ గురించి మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఓకే ప్లీజ్. ఇప్పుడు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. హీ ఈస్ క్వాలిఫైడ్ మాస్టర్స్ ఇన్ మెడికల్ అండ్ MSW ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. అండ్ అలాగే he is awarded gold medal for noble services in the field of social work. Come on. And also he is the director and founder of RMTV. మన చూపడాలి మన ఎనర్జీ. ఇట్లాంటి లెజెండరీ పర్సన్ మనకి ఇవ్వబోతున్నాడు. He is director of IPS International School. అండ్ అలాగే వీటన్నిటితో పాటుగా మాస్టర్ ఆఫ్ మోటివేటర్ అని కూడా అంటారనమాట. ఇప్పుడు మీకు పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఒక మంచి స్పీచ్ని అండ్ అలాగే మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి వస్తున్నారు. మిస్టర్ షఫీ గారు, ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్. ప్లీజ్ విత్ ఎ స్టాండింగ్ ఓవేషన్ లెట్స్ వెల్కమ్ వన్ ఆఫ్ ద గ్రేట్ లెజెండరీ పర్సన్. ఐ యామ్ హ్యూజ్. నహమదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీం. అమ్మా బాద్. అల్హమ్దులిల్లా. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాల సృష్టికర్త అయిన దైవం అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నేడు నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి సృష్టికర్త నా దైవానికి, అల్లాహ్కి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా నేడు ఈ స్పెషల్ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి యూనిక్ లైఫ్, ఆర్గనైజ్ చేస్తున్నటువంటి యూనిక్ ఇండియా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు ఒక అవకాశం వారు కల్పించారు. అదేవిధంగా వేణు కళ్యాణ్ గారు, మోటివేటర్, ట్రైనర్, వారికి స్పెషల్ థ్యాంక్స్. వారు ప్రత్యేకంగా నన్ను గుర్తించి ఇక్కడికి ఆహ్వానించినందుకు. అండ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ వెల్కమ్ యూ ఆల్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్, హలో, అస్సలాము అలైకుం. నైస్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి అంశం ఏంటంటే, మీకు స్క్రీన్ కనబడుతుందా? నేను ఎవరు? నేను విన్నరా, లూజరా? విన్నర్ అంటే ఏంటి? విజేత. నేను విజేతను. లూజర్ అంటే ఓడిపోయిన వ్యక్తి. అవును, నేను విన్నరే అనేవాళ్ళు ఎంతమంది చేయొద్దండి? లేదు, నేను అనుకున్న విధంగా చేయలేకపోతున్నాను, ఏదో అడ్డంకులు ఉన్నాయి, నా పరిస్థితులు సరిగా లేవు, నేను అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నేను ఓడిపోయిన వ్యక్తిగా ఉన్నాను అనేవాళ్ళు ఉన్నారా ఎవరైనా మీలో? ఓ, కొందరు ఉన్నారు. చూడండి, మన లైఫ్లో నేను చేయలేకపోతున్నాను అన్న ఆలోచన ఏదైతే ఉందో, ఏదైనా ఒక విషయంలో సహజంగా మన జీవితంలో ఏదో చేయాలని ప్రయత్నం చేస్తాం. అది ఎగ్జామ్స్ కావచ్చు, లైఫ్లో ఏదైనా ఒక విషయం కావచ్చు. మన జీవితంలో ఎప్పుడో ఒకసారి చేయాలనుకున్న విషయం చేయకుండా ఆగిపోతాం, ఫెయిల్ అయిపోతాం. జరుగుతుందా లేదా? ఈ విధంగా జరుగుతుందా లేదా? ఇంత % మార్క్స్ రావాలనుకుంటాం, రావు. ఈ విధంగా చేయాలనుకుంటాం, చేయలేము. ఇలా ఎంతమంది జీవితాల్లో జరిగింది చెప్పండి? దాదాపుగా 90%.
అయితే ఏదైతే చెయ్యాలనుకొని సాధించాలనుకుని అది చిన్నదో పెద్దదో లక్ష్యం చేయలేకపోయాం, అదేమిటి? ఫెయిల్యూరా కాదా? అది ఫెయిల్యూరే అని అనుకుంటే అది నిజమైన ఫెయిల్యూర్. ఎందుకంటే చూడండి, ఫెయిల్యూర్ అనేది ఏది లేదు. అసలు ఏంటో తెలుసా? ఒక లక్ష్యం ఉంది, ఆ లక్ష్యం కోసం మనం ప్రయత్నం చేసాం. ప్రయత్నం చేసిన తర్వాత అది చెయ్యలేకపోతే చెయ్యవలసినంత ప్రయత్నం చెయ్యలేదు అని అర్థం. ఫెయిల్ అయిపోయామా? ఫెయిల్ అవ్వలేదు. చెయ్యవలసినంత ప్రయత్నం చెయ్యలేదు అంటే మరొకసారి చేసే అవకాశం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. అసలు ఫెయిల్యూర్ అంటే ఏంటో తెలుసా? ఫెయిల్యూర్ అంటే ఏంటంటే, ఫెయిల్యూర్ అనేది ఫెయిల్యూర్ కాదు, కానీ ఫెయిల్యూర్ని ఫెయిల్యూర్గా అనుకోవడమే ఫెయిల్యూర్. ఒకవేళ ఫెయిల్యూర్ని ఫెయిల్యూర్ అని అనుకుని ఉన్నట్లయితే ఈ జయ గణేష్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉండేవాడే కాదు. ఎంతమందికి తెలుసు జయ గణేష్? తెలుసా మీకు? ఇతను ఒక క్యాంటీన్లో ఒక వెయిటర్గా పనిచేశాడు. చాలా బీదవాడు, డబ్బులు లేవు, చాలా పేద కుటుంబం నుంచి ఉన్నాడు. అతను ఒక లక్ష్యం పెట్టుకున్నాడు, నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అనుకున్నాడు, సివిల్ సర్వీస్లోకి వెళ్ళాలనుకున్నాడు, ప్రయత్నం చేశాడు. ఏమైందో తెలుసా? చేయవలసిన విధంగా చేయలేకపోయాడు. నేను ఫెయిల్ అయిపోయాను అనుకుంటే మరొక ప్రయత్నం చేసేవాడు కాదు, మళ్ళీ ప్రయత్నం చేశాడు. ఏమైందో తెలుసా? ఏమైంది? చేయవలసిన విధంగా చేయలేకపోయాడు. మళ్ళీ ప్రయత్నం చేశాడు. ఈసారి ఏమైందో తెలుసా? ఈసారి కూడా చేయవలసిన విధంగా చేయలేపాడు. 4వసారి ప్రయత్నం చేశాడు. అప్పుడేమైంది? అప్పుడు కూడా చేయవలసిన విధంగా చేయలేకపోయాడు. ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అయిపోయాను అనుకోలేదు. 5వసారి ప్రయత్నం చేశాడు. అప్పుడు కూడా చేయవలసిన విధంగా చేయలేదు. 6వసారి ప్రయత్నం చేశాడు. అప్పుడు కూడాను అదే జరిగింది. ఏదైతే 5 సార్లు జరిగిందో చివరిగా అతనుకున్న 7వ అవకాశం, చిట్ట చివరి అవకాశం 7వసారి ప్రయత్నం చేశాడు, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఈరోజు నేను అతని గురించి మాట్లాడుతున్నాను అంటే మీరందరూ అతన్ని చూస్తున్నారు, అతని గురించి వింటున్నారంటే అతను సక్సెస్ఫుల్లా కాదా? ఒకవేళ అతను 1వసారో 2వసారో 3వసారో 4వసారో 5వసారో నేను చెయ్యలేను, నేను ఓడిపోయాను అనుకున్నట్లయితే మరొకసారి ప్రయత్నం చేయగలిగేవాడా? మరొక ప్రయత్నం 7వసారి ప్రయత్నం చేయకుండానట్లయితే అతను ఇక్కడ ఉండేవాడా? కాదు. అంటే ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటంటే ఫెయిల్యూర్ అనేది ఫెయిల్యూర్ కాదు. ఫెయిల్యూర్ని ఫెయిల్యూర్ అనుకొని ఉండిపోవటం అనేది ఫెయిల్యూర్. మీరు అనుకున్నది సాధించలేదు. ఏమనుకోవాలి మనం? చేయవలసిన విధంగా నేను చేయలేదు అని ఎప్పుడైతే అనుకుంటామో చేయవలసిన విధంగా చేసే ప్రయత్నం మరొకసారి చేస్తామో అది మనం తెలుసుకోవాల్సింది. ఈ చిన్న విషయం తెలియక అనేక మంది తమ ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. అవునా లేదా? ఎగ్జామ్ రాశారు, రిజల్ట్స్ వాళ్ళు అనుకున్న విధంగా రాలేదు, ఫెయిల్ అయిపోయాను అనుకున్నారు, ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు కోల్పోతున్నారు. వారికి తెలియాల్సింది ఒకటే, అది ఫెయిల్యూర్ కాదు. ఫెయిల్యూర్ అనేది ఫెయిల్యూర్ కాదు. ఫెయిల్యూర్ని ఫెయిల్యూర్ లాగా భావించడమే అసలు ఫెయిల్యూర్. అర్థమైందా మీకు? అయితే ఈరోజు నేను ఇక్కడ మీకు మిమ్మల్ని ఏదో మోటివేట్ చేయడం కోసం రాలేదు. ప్రతి వ్యక్తి తన జీవితంలో అనుకున్న చిన్న లక్ష్యం కావచ్చు, పెద్ద లక్ష్యం కావచ్చు. ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప ఎక్స్ట్రాడినరీ సక్సెస్ఫుల్ పర్సన్స్ కూడా ఉన్నారు. ప్రతి విజేత యొక్క విజయం వెనుక ఒక మోటివేషనల్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది. ఒక వ్యక్తిని మోటివేట్ చేసే ఫ్యాక్టర్ ఉంది. ఆ ఫ్యాక్టర్ కనుక ఆ వ్యక్తి తెలుసుకుంటే, ఆ వ్యక్తిలో ఆ మోటివేషనల్ ఫ్యాక్టర్ కనుక ఉంటే తప్పకుండా అతను అనుకున్న చిన్న లేదా పెద్ద లక్ష్యాన్ని, మహా పెద్ద లక్ష్యాలు కూడా సాధించగలుగుతాడు. అయితే ఈరోజు నేను ఇక్కడ చేయదలుచుకుంది ఏంటంటే, ప్రతి వ్యక్తికి కావాల్సిన ఆ మోటివేషనల్ ఆ ఒక్క ఫ్యాక్టర్ ఏమిటి? ఆ ఒక్క మోటివేషనల్ ఫ్యాక్టర్ ఉండడం వల్ల ఒక మనిషి తను అనుకున్న చిన్న లక్ష్యం కావచ్చు, మహా పెద్ద లక్ష్యం కావచ్చు, తప్పకుండా సాధించి తీరుతాడు. ఆ మోటివేషన్ ఫ్యాక్టర్ ఏంటో, మీ యొక్క మోటివేషన్ ఫ్యాక్టర్ మీరు గుర్తించే విధంగా చేయడమే నేను నా వర్క్షాప్ యొక్క ఈ సెషన్ యొక్క లక్ష్యం. అయితే ఈ మోటివేషనల్ ఫ్యాక్టర్ ఏమై ఉండవచ్చు? ఏది ఒక మనిషి యొక్క మోటివేషన్ ఫ్యాక్టర్? ఏది మనిషిని మోటివేట్ చేస్తుంది అంటే, ఉదాహరణకు చూడండి, ఇది విని చాలామంది అంటారు, ఏంటి 4 మాటలు వినేసరికి జీవితాలు మారిపోతాయా? జీవితాలు పెద్ద పెద్ద లక్ష్యాలు సాధించాలంటే ఒక గంట క్లాస్ వింటే సరిపోతుందా? మాటలతో జీవితాలు మారిపోతాయా? మంత్రాలతో చింతకాయలు రాలుతాయా అని చాలామంది అంటారా లేదా? మాటలు విన్నంతసేపు బాగానే ఉంటుంది. ఒక కుర్రవాడు అంటాడు, నేను సినిమాలో థియేటర్లోకి వెళ్ళి కూర్చుంటే ఆ థియేటర్లో ఉన్న 3 గంటలు కూడా 2.5 గంటలు నేను సినిమా హీరోలాగా ఊహించుకుంటాను. బయటకు వస్తే అసలు విషయం ఏంటో తెలుస్తుంది నేను ఏంటన్నది. అవునా లేదా? మాటలు విన్నంతకాలం బాగానే ఉంటుంది, ఎస్ చెయ్యాలి అని ఆ ఊపు ఆ కొంచెం సేపు 4 రోజులు ఉంటుంది. ఆ తర్వాత ఏమీ
రిజల్ట్ ఏముండదు, మాటలతో జీవితాలేమీ మారిపోవు అంటారు. ఇలా నమ్ముతారు కూడా చాలామంది. అవును, మాటలతో జీవితాలు మారవు, మాటలతో జీవితాలు మారవు. అది వారి విషయంలో ఎవరైతే ఈ విధంగా నమ్ముతున్నారో. ఎందుకో తెలుసా? చూడండి, మనస్థితి ఏదైతే ఉందో, నమ్మకం, బిలీఫ్ ఏదైతే ఉందో, మాటల ద్వారా ఏమీ కాదు అన్న నమ్మకం ఏదైతే కలిగి ఉంటారో, ఏ విధమైన నమ్మకం మనం కలిగి ఉంటామో ఆ నమ్మకానికి తగినటువంటి ఆలోచనలే మనకు వస్తాయి. ఎస్, అవుతుంది అంటే ఎలా అవుతుందో ఆలోచనలు వస్తాయి. ఏమీ కాదు, మోటివేట్ ఏమీ కాదు, పెద్ద లాభం ఏమీ లేదు అని మనం కూర్చొని వింటే మన ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. ఆ ఆలోచనలకు తగ్గ ఆచరణలే, పనులే మనం చేస్తాము. ఆ పనులకు తగ్గ రిజల్ట్సే మనకు వస్తాయి. అవునా లేదా? మన రిజల్ట్స్ ఎలా ఉంటాయి? మన నమ్మకాన్ని బట్టి మన ఆలోచనలు, మన ఆలోచనలను బట్టి మన ఆచరణ, మన ఆచరణను బట్టి మన ఫలితాలు ఉంటాయి. పెద్ద మార్పేమీ రాదు అన్న నమ్మకాన్ని మీరు కలిగి ఉంటే అదే ప్రాసెస్, అవే ఆలోచనలు, అవే పనులు, అవే ఫలితాలు. అలా కాకుండా లేదు, అవుతుంది, మార్పు వస్తుంది అన్న నమ్మకం కలిగి ఉంటే ఎలా అవుతుందో ఆలోచనలు వస్తాయి. ఎలా అవుతుందో ఆలోచనలు వస్తే అయ్యే విధంగా మనం పనులు చేస్తాము. అయ్యే విధంగా ఎప్పుడైతే పనులు చేస్తామో అంది వచ్చినటువంటి సాధించే ఫలితాలు మనం చూడగలుగుతాము. అర్థమవుతుందా? అంటే దేని మీద ఆధారపడి ఉంది? మన యొక్క మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంది, మన యొక్క బిలీఫ్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంది, మన యొక్క నమ్మకం, మన యొక్క విశ్వాసం మీద ఆధారపడి ఉంది. అయితే చూద్దాం, అసలు ఏమిటా ఒక ఫ్యాక్టర్, మోటివేషనల్ ఫ్యాక్టర్ ఏమిటి, మనల్ని ఒక ప్రేరకంగా పనిచేసేది ఏమిటి? ఉదాహరణకి మన జీవితంలో చాలా చూస్తున్నాం, ఇది చేస్తే పెద్ద పేరు వచ్చేస్తుంది, పేరు వస్తుంది కాబట్టి చేయటం, అదొక మోటివేషనల్ ఫ్యాక్టర్. అరే నువ్వు ఎగ్జామ్లో పాస్ అయిపోతే నీకు మంచి ఫోన్ కొనిపెడతాను రా, ఫోన్ ఒక మోటివేషన్గా. లేకపోతే మంచి గుర్తింపు వస్తుంది, నన్ను ప్రజలందరూ పొగుడుతారు. లేకపోతే ఇది సాధిస్తే నాకు కారు వచ్చేస్తుంది, ఇది చేస్తే నాకు పెద్ద ఇల్లు నేను కట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా మోటివేషనల్ ఫ్యాక్టర్సా అని ఆలోచిస్తే, ఉదాహరణకి నాన్న అంటున్నాడు కుమారుడితో, అరే నువ్వు ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటే నేను నీకు సెల్ ఫోన్ కొనిపిస్తాను. సరే అని చెప్పేసి ఫోన్ కావాలని ఆశ బాబుకి. ఫోన్ కోసం చదవడం మొదలుపెట్టాడు. రోజుకు 4 గంటలు ఎక్స్ట్రా చదువుతున్నాడు. వారం రోజుల తర్వాత వాళ్ళ మామయ్య ఇంటికి వచ్చాడు. వస్తూ సరే ఇది నీకోసం ఫోన్ గిఫ్ట్గా తెచ్చాను, గిఫ్ట్ తెచ్చాడు. తనకు కావాల్సిందేంటిది? వచ్చేసిందా? ఇంకా చదువుతాడా? అంటే పరిస్థితులు మారుతూ ఉంటాయి. అవునా లేదా? పరిస్థితులు ఎప్పుడైనా మారవచ్చు. ఈ బయట ఎక్స్టర్నల్ ఏవైతే ఉన్నాయో, ఈ మోటివేషన్ ఫ్యాక్టర్ ఎక్స్టర్నల్ ఏవైతే ఉన్నాయో బయట విషయాలు, ఈ పరిస్థితులు మన మోటివేషన్కి ఒక స్థాయి వరకే పనిచేస్తాయి, ఒక సమయం వరకే పనిచేస్తాయి. ఇది ఆ రియల్ మోటివేషన్ ఫ్యాక్టర్ కాదు. మరి ఆ రియల్ మోటివేషన్ ఫ్యాక్టర్ ఏంటి? అది ఇంటర్నల్గా ఉండేటువంటి మన యొక్క మనస్థితి, మన యొక్క విశ్వాసం, మన యొక్క బిలీఫ్ సిస్టమ్, మన యొక్క నమ్మకం ఏదైతే ఉందో అది మనల్ని ఎంత పెద్ద లక్ష్యాల వైపుకైనా నడిపిస్తూ ఉంటుంది. అయితే మనకు కావాల్సినటువంటి ఏంటిది? అది ఆ బిలీఫ్ సిస్టమ్, నమ్మకం కావాలి. ఎస్, నేను చేయగలను, నేను చేస్తాను, నేను చెయ్యాలి అన్న బిలీఫ్ సిస్టమ్. చూడండి, నమ్మకం మనిషితో ఏమి చేస్తుంది? ఎంత కష్టమైన పని కూడా సులభంగా చేసే విధంగా చేస్తుంది. అదే బిలీఫ్ సిస్టమ్ అంటారు. ఈ బిలీఫ్ సిస్టాన్ని, ఈ నమ్మకాన్ని, ఈ విశ్వాసం యొక్క పవర్ తెలిస్తే మన జీవితంలో చాలా గొప్ప మార్పులు వస్తాయి. అదేంటో చూద్దాం. ఏం చూస్తున్నారు మీరు ఇక్కడ? నిప్పుల్లో నడుస్తున్నాడు. నిప్పు పట్టుకోవడం ఈజీయా కష్టమా? నిప్పు పట్టుకుంటారా? నిప్పు మీద కాలు పెడతారా? కానీ ఇక్కడ నిప్పుల్లో నడుస్తున్నాడు. ఎందుకని? తన విశ్వాసం, తన నమ్మకం, తన బిలీఫ్ సిస్టమ్ తను నిప్పుల్లో కూడా నడిచే విధంగా చేస్తుంది. చేయగలదా లేదా? చేస్తుందా లేదా? చేస్తుంది. అదేవిధంగా నమాజ్ చేస్తున్నారు ముస్లిం సోదరులు. ప్రతిరోజు 5 పూటలు క్రమం తప్పకుండా 5 పూటలు నమాజ్ చేస్తారు. వాస్తవానికి నెలకొకసారో, సంవత్సరానికి ఒకసారో, వారానికి ఒకసారో 5 పూటలు అంటే ఈజీ ఏమో, కానీ ప్రతిరోజు ఇలాంటి పరిస్థితుల్లో కూడా 5 పూటలు నమాజ్ చేయడం కష్టతరమైన పని కాదా? కష్టతరమైన పనే. కానీ ఎవరికైతే పరలోకం అంటే దృఢమైన విశ్వాసం ఉంటుందో వారికి చాలా ఈజీ. దృఢమైన విశ్వాసం, నమ్మకం, బిలీఫ్ సిస్టమ్ ఉంటే ఆచరణ అనేది ఈజీగా కనబడుతుంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ బిలీఫ్ సిస్టానికి ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. ఇదేమిటంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక ఆవిడ ఉంది, ఆమె అంటుంది, నాకు ఆరోగ్యం బాగాలేదండి, నాకు ఏదో అయిపోతుంది, ఎలాగో ఉంటుంది, చాలా ఇబ్బంది పడిపోతుంది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. డాక్టర్ గారు మొత్తం పరీక్ష చేశారు. మొత్తం చూసి పరీక్షలన్నీ చేసిన తర్వాత, ఏం లేదమ్మా, నీకు అసలు జబ్బేమీ లేదు, అయినా ఈ మందులు వాడని 4 మందులు ఇచ్చేశారు. ఆ మందులు వాడుతుంది. తగ్గుతుందా ప్రాబ్లం? తగ్గదు. ఎందుకని? నీకేమీ జబ్బు లేదని చెప్పింది కదా. డాక్టర్కి నా విషయం అర్థమైందా? నా జబ్బు అర్థం కాలేదు.
తగ్గదు. ఇంకో డాక్టర్ ఇలా ఆ ఊళ్ళో ఉన్న డాక్టర్స్ అందరూ అయిపోయారు. చివరికి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో డాక్టర్ దగ్గర వస్తే డాక్టర్ మొత్తం పరిశీలించాడు. అసలు ఏమనుకున్న సమస్య ఏంటో చూశాడు. మొత్తం చూసిన తర్వాత అన్నాడు, నీ సమస్య ఏంటో నాకు బాగా అర్థమైంది. నీకు సమస్య ఉంది, ఆ సమస్య నాకు అర్థమైంది. ఇదిగో ఈ మందులు వాడు, 2 రోజుల్లో నీ సమస్య తగ్గిపోతుంది అన్నాడు. 2 రోజుల్లో సమస్య తగ్గిపోయింది. ఆ డాక్టర్ ఇచ్చిన మందేంటో తెలుసా? ప్లాసిబో అంటే దాంట్లో మందేముండదు, చిల్ల గోళీలు మాత్రమే. నో మెడిసిన్ బట్ బెస్ట్ మెడిసిన్. ఎందుకు తగ్గింది? ఆమెకి తగ్గుతుంది. ఈ డాక్టర్ ఏమన్నాడు, నీ ప్రాబ్లం నాకు అర్థమైంది అన్నాడు. ఎస్, ఇతను నన్ను అర్థం చేసుకున్నాడు, నా సమస్య అర్థం చేసుకున్నాడు డాక్టర్, ఇతని మందులు నాకు పనిచేస్తాయి. నమ్మకం వల్ల తగ్గింది. మీరు ఆశ్చర్యపోతారు, ఈరోజు మెడికల్ సైన్సెస్లో సైకాట్రీ డిపార్ట్మెంట్లో ప్లాసిబో ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది. సైకాట్రిస్ట్ డాక్టర్స్ దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అంటే ఒక విశ్వాసం ఏమైంది? జబ్బును తగ్గించేసింది. ఈ యొక్క విశ్వాసం గురించి మరికొన్ని విషయాలు మనం చూద్దాం. ఎందుకంటే ఈరోజు ఇక్కడ నుంచి మనం వెళ్ళే లోపల మన యొక్క విశ్వాసాన్ని దృఢ సంకల్పంగా మార్చుకోవాలి. మన బలమైన విశ్వాసాన్ని, బలమైన నమ్మకాలు మన ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి. ఎందుకంటే చాలా గొప్ప విజయాలు మనం సాధించాలి కాబట్టి. లెట్స్ సీ. చూడండి, ఇక్కడ ఏనుగు పిల్ల మీకు కనిపిస్తుంది. ఏనుగు పిల్లని చిన్నప్పుడు దాని యొక్క యజమాని ఏం చేస్తాడంటే ఒక చైన్తో కట్టేస్తాడు కాల్ని. కట్టేసినప్పుడు ఆ ఏనుగు ఏం చేస్తుందంటే తెంచుకునే ప్రయత్నం చేస్తుంది, తెగదు. మళ్ళీ తెంచుకునే ప్రయత్నం చేస్తుంది, తెగదు. మళ్ళీ తెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నం చేసి కాలికి పుండు ఏర్పడిపోతుంది, తెంచలేకపోతుంది. తన యొక్క నమ్మకం ఏర్పడిపోతుంది. లోతైన నమ్మకాలు వచ్చేసాయి. బలమైన విశ్వాసం ఏమని, నేను తెంచలేను అన్న విషయము నమ్మకం ఏర్పడిపోయింది. అది పెద్దయిన తర్వాత ఎలా కట్టేస్తారో తెలుసా? దాన్ని చిన్న తాడుతో కట్టేస్తారు. అది ఎప్పుడు కూడా జీవితంలో దాన్ని తెంచే ప్రయత్నం కూడా చేయడు. ఎందుకు? నేను తెంచలేను అన్న నమ్మకం తను కలిగి ఉంది కాబట్టి. చూసారా, నమ్మకం ఏం చేస్తుంది? మనిషిని పని చేసే విధంగా చేస్తుంది. ఆగిపోవటమా చేయటమా, ఇది ఫ్యాక్ట్, ఇది వాస్తవం. ఒకసారి ఏమైందంటే ఆఫ్రికాలో ఒక సర్కస్ కంపెనీలో మంటలు అంటుకున్నాయి. మొత్తం మంటలు, లోపల ఏనుగులు ఉన్నాయి, కట్టేస్తున్నాయి. ఇలాగే కట్టేస్తున్నాయి. అన్నీ కాలిపోతున్నాయి. మనుషులందరూ పరిగెడుతున్నారు. ఏనుగు కూడా చూస్తుంది. మొత్తం మంటలు. ఏం చేయాలి? తెంచుకొని బయటికి పారిపోవాలి. కానీ తెంచే ప్రయత్నం చేయలేదు. ఎందుకని? నేను తెంచలేను అనుకుంది, బలంగా నమ్మింది. ఆ అగ్నిలో కాలి బూడిదైపోయింది తప్ప బయటికి తెంచుకునే ప్రయత్నం చేయలేదు. చెప్పండి, బిలీఫ్ సిస్టమ్ పనిచేస్తుందా లేదా? పని చేస్తుందా లేదా? బిలీఫ్ సిస్టమ్ మనిషి మీద చాలా ప్రభావం ఉంటుంది. ఒక బలమైన వ్యక్తిని బలహీనంగా చేస్తుంది, ఒక బలహీనమైన వ్యక్తిని బలవంతుడిగా చేస్తుంది. ఏమిటది? బిలీఫ్ సిస్టమ్. నమ్ముతారా లేదా? ఇది వాస్తవం. అయితే మనం బలహీనులమా? అయ్యుండవచ్చు. కానీ నేను బలవంతుడిగా మారి కష్టమైన పనులు కూడా ఈజీగా చేసుకుంటూ గొప్ప లక్ష్యాలు సాధించుకుంటూ ముందుకెళ్ళాలంటే నాలో రావాల్సింది, నాకు కావాల్సింది ఏమిటది? బిలీఫ్ సిస్టమ్, ఆత్మవిశ్వాసం. అవునా లేదా? నమ్మకం. అది కావాలి. అది ఎలా వస్తుంది? ఏం చేయాలి? దాని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఉదాహరణకి, నా జీవితాన్ని నడిపిస్తుంది నేనా, లేక నా నమ్మకాలు నా జీవితాన్ని నడిపిస్తున్నాయా? నా జీవితాన్ని నడిపిస్తుంది నేనా, లేక నా నమ్మకాలు, ఏవైతే నమ్మకాలు నేను కలిగి ఉన్నానో అవి నడిపిస్తున్నా? అంటే నా నమ్మకాలే నా జీవితాన్ని నడిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం, లేదండి ఆల్రెడీ నేను నా గురించి తక్కువగా ఊహించుకుంటున్నారు, అంత గొప్ప విశ్వాసం లేదు, అంత గొప్ప నమ్మకం లేదు, అంత గొప్ప ఆత్మవిశ్వాసం లేదు, మరి ఈ విశ్వాసాన్ని మార్చుకోవచ్చా? నెగిటివ్ బిలీఫ్ సిస్టమ్ని పాజిటివ్గా, పాజిటివ్ బిలీఫ్ సిస్టమ్ని నెగిటివ్గా మార్చుకునే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. బిలీఫ్ సిస్టమ్ మారుతుందా? ఖచ్చితంగా మారుతుంది. ఎలా మారుతుందో చూద్దాం. ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఎప్పుడు 40%, 50% మార్క్స్ వస్తాయి. అతను కొంతమంది మాటలు విన్నాడు, అనుకున్నాడు నేను నెక్స్ట్ టైం 80% మార్కులు సాధించాలి. ఏమనుకున్నాడు? అనుకున్నాడు, గట్టిగా అనుకున్నాడు, నమ్మకం వచ్చేసింది. ఎట్టి పరిస్థితుల్లో నేను 80% సాధించాల్సిందే అనుకున్నాడు. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాడు, బలమైన విశ్వాసాన్ని పెంచుకున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. తనతో పాటు 4 స్నేహితులు వచ్చి గుమ్ముగూడారు. తనతో ఏమంటున్నారు? అరే, నీ వల్ల ఎక్కడైతుందిరా 80%? అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? ఎప్పుడన్నా నీ ముఖం అద్దంలో చూసుకున్నావా? 80%ఆ నీకు? అది అంత ఈజీ ఏం కాదులే, టైం వేస్ట్, వదిలేరా. ఇలాంటి మాటలు వింటామా లేదా? ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం. ఇలాంటి మాటల ప్రభావం వల్ల పాజిటివ్ బిలీఫ్ సిస్టమ్ కూడా నెగిటివ్ బిలీఫ్ సిస్టమ్గా మారిపోతుంది. కాబట్టి మనం ఎవరితో అయితే స్నేహం చేస్తున్నామో వారు మనకి ఎలాంటి ఫీడింగ్ ఇస్తున్నారు, ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. మనం పాజిటివ్గానే ఉన్నాం, మన చుట్టుపక్కల వాళ్ళు నెగిటివ్గా ఉంటే
మనం నెగిటివ్గా మారిపోతాం. సహజంగా ఇళ్లలో ఒక తప్పు జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఉపాధ్యాయులు తెలియక చేయొచ్చు, తల్లిదండ్రులు కూడా తెలియక చేయొచ్చు. ఇద్దరు కొడుకులు ఉన్నారు, లేక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, ఒక కొడుకు కూతురు ఉన్నారు. వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, వీడున్నాడే పెద్దవాడు, వీడు కొంచెం డల్ అండి, చిన్నవాడు నాడే చాలా తెలివిగలవాడు, వీడున్నాడే వీడు మంచి ముందుకెళ్తాడు, వీడు కొంచెం ముద్దండి, వీడికి విషయాలు గుర్తుండవండి అని వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అతను వింటూ ఉంటాడు, ఆహా నాకు గుర్తుండదా, నేను మొద్దునా, నాకు చదువు రాదా, ఈ మాటలు విని విని ఒక మైండ్ ప్యాటర్న్ అనేది ఏర్పడిపోతుంది. తనలో ఒక నమ్మకము, నెగిటివ్ నమ్మకం ఏర్పడుతుంది. అది తన జీవితాన్ని నడుపుతూ ముందుకెళ్ళిపోతుంది. అవునా లేదా? ఇవి మనం మాట్లాడేటప్పుడు అంటే ఈ మాటల ద్వారా మన జీవితాన్ని, మన విశ్వాసాన్ని మనం మార్చుకోవచ్చు, మన నమ్మకాన్ని మనం మార్చుకోవచ్చు, పాజిటివ్ని నెగిటివ్గా, నెగిటివ్ని పాజిటివ్గా. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక బ్రాహ్మణుల వారు ఒక యజ్ఞంలో బలి ఇద్దామని చెప్పేసి ఒక మేకపోతుని తీసుకొని వెళ్తున్నారు. వెళ్ళారు, సంతలో మేకపోతును కొనుక్కున్నారు, తీసుకెళ్తున్నారు. దాన్ని చూశారు ఒక నలుగురు దొంగలు. ఏదో విధంగా మేకపోతుని కాచేయాలనుకున్నారు, తీసేసుకోవాలనుకున్నారు. బలవంతంగా తీసుకుంటే గొడవ చేస్తాడు, అల్లరైపోతుంది, అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఉపాయంతో తెలివిగా తీసుకోవాలనుకున్నారు. ఏం చేశారో తెలుసా? ఆ బ్రాహ్మణుడు ఆ మేకపోతుని తీసుకొని వెళ్తుంటే ముందు ఒక దొంగ ఎదురొచ్చాడు. వచ్చి అంటున్నాడు, మీరు ఇంత ఆశ్చర్యవంతులైన బ్రాహ్మణులు కదా, ఏంటండి మీరు కుక్కను తీసుకెళ్తున్నారు అని అన్నాడు. అనేసరికి ఆ బ్రాహ్మణుడు ఒకసారి అనుకుని, ఏంటి నీ కళ్ళు పోయాయా ఏంటి, నేను యజ్ఞం కోసం మేకపోతుని తీసుకెళ్తుంటే నువ్వు కుక్క అంటావు అని చెప్పు నసుక్కుంటూ ముందుకెళ్ళిపోతున్నాడు. ఇంకొంచెం దూరం వెళ్ళగానే మరొక దొంగ ఎదురయ్యాడు, మరొక వ్యక్తి ఎదురయ్యి అతను అంటున్నాడు, చిచి ఏంటండి కుక్కని ఈడ్చుకొని తీసుకెళ్ళిపోతున్నారు, అంటూ పడతారు కదా, అపవిత్రులైపోతారు కదా, ఇటు రండి నేను పట్టుకొని మీ ఇంటి దాకా వదిలేస్తాను అన్నాడు. అతను ఒకసారి ఆలోచిస్తాడు బ్రాహ్మణుడు, ఏంటి అంటూ పడతానంటున్నాడు, మేకను చూసి కుక్క అంటున్నాడు, ఇతను కూడాను, ఏం అవసరం లేదురా నీ సహాయం అని చెప్పేసి 4 అడుగులు ముందుకేస్తాడు. మరొక వ్యక్తి ఎదురైపోయాను కొంచెం గద్దించే విధంగా అంటాడు, ఏం బ్రాహ్మణులండి మీరు, అసలు బ్రాహ్మణత్వాన్ని మొత్తం కూడా గంగలో కలిపేశారు, కుక్కను తీసుకెళ్ళిపోతున్నారేంటి అని చెప్పేసి కొంచెం గద్దించినట్టు మాట్లాడతాడు. అతను ఆలోచనలో పడిపోతాడు బ్రాహ్మణుడు, ఏంటి వీళ్ళకి మతి లేదా, నాకు మతి లేదా, ఒక అనుమానంలో వచ్చేస్తాడు. ఆలోచనలో పడిపోయి అలాగే ముందుకెళ్తుంటే చివరికి 4వ వ్యక్తి ఎదురవుతాడు. 4వ వ్యక్తి ఎదురై అంటాడు, ఏమండి నా దగ్గర కుక్కలకి కట్టేసే గొలుసులు ఉన్నాయి, మంచి గొలుసులు, మీకు కావాలంటే గొలుసు ఇస్తాను, ఆ కుక్కకి కట్టి గొలుసు పట్టుకొని తీసుకెళ్ళండి అంటాడు. ఇంకా ఆగిపోతాడు ఒక నిమిషం కోసం. ఆ మేకపోతు వైపు చూస్తాడు, చూసి గుండ్రంగా చూస్తాడు, ఇదేంటిది అసలు, ఇది అనుమానం పెనుభూతంగా పట్టుకుంది. అమ్మో లేదు, ఇంతమంది అంటున్నారంటే ఇది కుక్కే అయి ఉంటుంది, నేనే మోసపోయానని చెప్పేసి దాన్ని అక్కడ వదిలేసి అంటుపోవడం కోసం చెరువుకి వెళ్తాడు స్నానం చేయడం కోసం. అంటే చూడండి ఎలా నమ్మకం మారిపోతుంది, ఒక వ్యక్తి యొక్క మాటలు ఎంత ప్రభావం చూపిస్తున్నాయి. కాబట్టి చూడండి, ఒక పాజిటివ్ కూడా నెగిటివ్గా మారుతుంది బిలీఫ్ సిస్టమ్, అలాగే నెగిటివ్ బిలీఫ్ సిస్టమ్ పాజిటివ్ కూడా మారుతుంది. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు, మనం ఆలోచించేటప్పుడు మన విశ్వాసాన్ని పాజిటివ్గా చేసుకునే ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. సరే, ఇప్పుడు మీరు అడగొచ్చు, సరే ఇదంతా బాగుందండి, ఇప్పుడు మా విశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలి, మేము దృఢమైన సంకల్పాన్ని ఎలా తెచ్చుకోవాలి, మా బలమైన విశ్వాసాన్ని మేము ఎలా తెచ్చుకోవాలంటే, బలమైన విశ్వాసంతో విజయాలు సాధించిన వారి జీవితాలు చూడాలి. బలమైన నమ్మకంతో సాధించలేరు అనుకున్న విజయాలు కూడా సాధించిన వారి జీవితాలు చూసి వారి మాటలు వినటం ద్వారా మనకి వాళ్ళ ద్వారా ప్రేరణ వస్తుంది. అది మన బిలీఫ్ సిస్టంగా మారుతుంది. ఉదాహరణకి అరుణిమ సిన్హా తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు అరుణిమ? ఎవరికి తెలియదా? ఒక్కళ్ళకి తెలుసు. చూడండి, మీకు ఈ అమ్మాయి గురించి చెప్తాను. ఈ అమ్మాయి యొక్క జీవితాన్ని మీరు కనుక అర్థం చేసుకుంటే మన జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఖచ్చితంగా మన జీవితంలో మార్పు వస్తుంది. ఈమె ఎవరు? నేను చెప్తున్న విషయం 2011 ఏప్రిల్ 11వ తారీఖున జరిగిన సంఘటన. ఎప్పుడు? 2011 ఏప్రిల్ 11వ తారీఖున ఏం జరిగింది? 23 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అరుణిమ, తను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పెద్ద డబ్బున్న అమ్మాయి కాదు, మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి అమ్మాయి. ఆమె ట్రైన్లో జర్నీ చేస్తుంది, జనరల్ కంపార్ట్మెంట్లో, ఎక్కడి నుంచి? లక్నో నుంచి ఢిల్లీకి. తను ఎప్పుడైతే జనరల్ కంపార్ట్మెంట్లో జర్నీ చేస్తుందో అక్కడ అదే భోగిలో ఒక 5గురు దొంగలు ఉన్నారు. ఆ దొంగలు కన్ను ఈమె మెడలో ఉన్న చైన్ మీద పడింది. ఏదో విధంగా చైన్ని లాక్కోవాలనుకున్నారు, ఈమె వదిలించుకునే ప్రయత్నం చేస్తుంది. చివరికి ఆ దొంగలు ఏమని ట్రైన్ బయటికి వేగంగా వెళ్తున్న ట్రైన్ బయటికి నెట్టేశారు. ఎప్పుడైతే ఈ అరుణిమని బయటికి నెట్టేశారో పక్క పట్టణ నుంచి వేరే ట్రైన్ వెళ్తుంది, వెళ్ళి ఆ ట్రైన్ గుద్దుకొని కింద పడిపోతుంది. కొన్ని క్షణాల్లో ఆ ట్రైన్ అటు, ఈ ట్రైన్ ఇటు వెళ్ళిపోతుంది. తర్వాత అరుణిమ 2 చేతులు కింద పెట్టేసి లేచే ప్రయత్నం చేస్తుంది, లేవలేకపోయింది. ఎందుకంటే తన 2 కాళ్ళు కూడా తెగిపోయాయి.
తన స్పైన్కి వెన్నుముక 3 సార్లు ఇరిగిపోయి ఉంది. అరుస్తుంది, హెల్ప్ హెల్ప్ హెల్ప్, సహాయం కోసం అరుస్తుంది. ఎవరు సహాయం చేసేవారు లేరు అక్కడ. చిమ్మ చీకటి రాత్రి, రక్తం ప్రవహిస్తుంది, తెగిన కాళ్ళ నుంచి రక్తం ప్రవహిస్తుంది. రక్తం స్రవించి చివరికి ఎంత బలహీనమైపోతుందంటే తన కళ్ళు కనబడడం పోతున్నాయి, తనకి ఏమీ వినపడడం లేదు. పక్క నుంచి ట్రైన్ వెళ్తుంటే దాని యొక్క వైబ్రేషన్ అర్థమవుతుంది తప్ప ట్రైన్ కనబడడం లేదు. అలాంటి పరిస్థితి. ఉదయం వరకు 49 ట్రైన్లు పక్క నుంచి ఎవరు కూడా సహాయం చేయలేదు. పరిస్థితి ఎలా వచ్చేసిందంటే ట్రైన్ పట్టాల మీద ఉండి ఎలకలు వచ్చేసి ఆ కాళ్ళని తినడం మొదలుపెట్టేశాయి. వాటిని కూడా అదిలించుకునే పరిస్థితిలో లేదు అరుణిమ. మరేం చేస్తుంది? రెండో రోజు తెల్లారింది. అక్కడే పక్కన ఉండే పల్లెటూరు వారు చూశారు, తీసుకెళ్ళి ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసారు. చాలా విషాదం, ఏడుస్తున్నారు. ఏంటి ఇలా జరిగిపోయింది అని చాలా బాధలో ఉన్నారు. రెండో రోజు పేపర్లో న్యూస్ వచ్చింది. ఏమని? అరుణిమ అనే అమ్మాయి ట్రైన్ టికెట్ లేకుండా ట్రైన్లో జర్నీ చేస్తుంది. టికెట్ కలెక్టర్ టీసీ వచ్చాడు, టికెట్ కోసం అడుగుతామా, టికెట్ లేదు కాబట్టి బయటికి దూకేసింది. చూసి ఆశ్చర్యపోయారు వీరి తల్లిదండ్రులు. అరుణిమ తల్లిదండ్రులు మీడియా వాళ్ళకి చెప్పారు, ఇది వాస్తవం కాదు, జరిగింది ఇదని. ఎవరు వినే నాథుడు లేడు, ఎవరు పట్టించుకోవడం లేదు వారి మాటలు. మిడిల్ క్లాస్ పీపుల్ కదా, ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ న్యూస్ వచ్చేసింది, అరుణిమ ఆత్మహత్యా ప్రయత్నం చేసింది, సూసైడ్ అటెంప్ట్ చేసింది అని చెప్పేసి. వీళ్ళు కాదు అని ఎంత చెప్పినా వీళ్ళు మాటలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ రోజు అరుణిమ బెడ్ మీద ఉండి అక్కడి నుంచి నిర్ణయం తీసుకుంది, లేదు మేమున్న పరిస్థితిని బట్టి మా మాట ఎవరు వినడం లేదు, నేను ప్రపంచంలో టాప్ పొజిషన్కి వెళ్ళి అప్పుడు నా మాటలు ప్రపంచానికి వినిపిస్తాను అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. అప్పుడు తన పరిస్థితి ఏంటో తెలుసా? ఒక కాలు మొత్తం కోసి తీసేశారు, రెండో కాలు మొత్తం ఇరిగిపోయి ఉంటే ఆపరేషన్ చేసి రాడ్ ఫిక్స్ చేశారు. వెన్నుముకలో 3 సార్లు మొత్తం విరిగిపోయింది వెన్నుముక. హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంది, చాలా సీరియస్ కండిషన్. ఆమె పడుకున్నటువంటి ఆమె లేచి కూర్చోగలుగుతుందన్న నమ్మకం కూడా లేదు. ఆ బెడ్ మీద ఆమె నిర్ణయం తీసుకుంది, నేను ఎట్టకేలకు అతి కష్టమైన టార్గెట్ ఏదైతుందో ఎవరెస్ట్ శిఖరాన్ని నేను అధిరోహిస్తాను, మౌంటైనింగ్ చేస్తానని నిర్ణయించుకుంది. ఇది మన ఊహకందరి విషయం. ఎప్పుడైతే అరుణిమ బెడ్ నుంచి ఆ మాటలు మాట్లాడి మొదలుపెట్టిందో ప్రజలు అనుకున్నారు ఈమెకి కాళ్ళకే కాదు తలకు కూడా దెబ్బ తగిలిందనేసి. కానీ తనకు తెలుసు తను ఏం మాట్లాడుతుందో, తన విశ్వాసం ఏంటో తనకు తెలుసు, తన నమ్మకం ఏంటో తనకు తెలుసు. తన తల్లిదండ్రులు కూడా ఆమె మీద నమ్మకం పెళ్ళారు. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఒక కాలికి ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టారు, కృత్రిమంగా కాలు తగిలించారు. ఒక కాల్లో రాడ్ ఉంది, వెన్నుముక ఇరిగిపోయి ఉంది. ఆ పరిస్థితుల్లో ఆమె హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళలేదు, బచేంద్ర పాల్ దగ్గరికి వెళ్ళింది. ఎవరైతే ఆల్రెడీ మౌంటైనింగ్లో ఎవరెస్ట్ సాధించిందో ఇంటికి వెళ్ళలేదు. తన లక్ష్యం ఒకటే కనిపిస్తుంది, నేను ఎవరెస్ట్ అధిరోహించాలి, ఎవరెస్ట్ ఎక్కాలి, ప్రపంచంలో టాప్ పొజిషన్కి వెళ్ళాలి, అక్కడి నుంచి నా మాటలు ప్రపంచానికి వినిపించే విధంగా చేయాలని. ఆ బచేంద్ర పాల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె చెప్తుంది, కూర్చొని ఉంది వీల్చైర్లో, నిలిచిన పరిస్థితి లేదు, నా లక్ష్యం ఇది అంటే బచేంద్ర పాల్ ఏమన్నదో తెలుసా? బచేంద్ర పాల్ ఆ మాటలు వినంటుంది, అరుణిమ ఈ పరిస్థితుల్లో ఒక కాలు ఆర్టిఫిషియల్ కాలు, ఒక కాల్లో రాడ్ ఉంది, వెన్నుముకలో 3 సార్లు ఇరిగిపోయి ఉంది, ఈ పరిస్థితుల్లో నువ్వు ఎవరెస్ట్ ఎక్కాలని నిర్ణయించుకున్నావా? ఈ పరిస్థితులు నువ్వు ఆ విధంగా ఆలోచించావంటే నువ్వు ఎవరెస్ట్ అధిరోహించేశావు, నువ్వు ఎక్కేశావు. ఇక మిగిలింది ఏమిటో తెలుసా? ప్రపంచానికి డేట్ తెలియాల్సింది మాత్రం మిగిలింది. డేట్ తెలియాలి ప్రపంచానికి, ఏ డేట్కి నువ్వు ఎక్కావన్నది అదే మిగిలిందన్నారు. ఆ తర్వాత కృషి మొదలుపెట్టింది. తను లేచి ప్రాక్టీస్ చేయడం కోసము, నడవడం కోసం మొదలు పెడితే ఎప్పుడైతే నిల్చుంటుందో కాళ్ళ నుంచి రక్తం స్రవహించడం మొదలుపెట్టింది. రక్తం కారుతుంది, ఏమాత్రం వెనకడుగు వేయలేదు. తనకి లక్ష్యం కనబడుతుంది, తన మీద తనకు విశ్వాసం ఉంది. తన ఇంటి నుండి బయలుదేరి 56 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉదయం 4 గంటలకి చేరుకున్నది క్యాంప్కి ప్రాక్టీస్ చేయడం కోసం. అక్కడ తనతో పాటు టీం ప్రాక్టీస్ చేస్తుంటే వాళ్ళు 2-3 నిమిషాల్లో చేరుకునే లక్ష్యం ఏమని చేరుకోవడానికి 2-3 గంటలు పట్టేది. ప్రయత్నం చేసింది. చివరికి ఆమెకి యాక్సిడెంట్ అయిన డేట్ నుంచి చూసుకుంటే 2 సంవత్సరాల లోపులోనే ఆమె ఎవరెస్ట్ అధిరోహించేసింది. 2011 ఏప్రిల్ 11వ తారీఖున ట్రైన్ పట్టాల మీద పడినటువంటి అరుణిమ 2013 మే 21వ తారీఖున టాప్ ఆఫ్ ద వరల్డ్. ఎలా? నడవాలంటే కాళ్ళు ఉండాలి కదా, ఎవరెస్ట్ ఎక్కాలంటే. ఆ తర్వాత ఆమె అంటుంది, వికలాంగత అన్నది శరీరానికి కాదు, మానసిక వికలాంగత ఉంటుంది. ఎవరైనా నన్ను వికలాంగురాలు అనుకుంటే అది వారి పొరపాటు, నేను ఏమాత్రం వికలాంగురాలని కాదు. ఎవరైతే మానసికంగా వికలాంగులైపోయారో అసలు వికలాంగత ఏమిటి? అది
చూసారా బిలీఫ్ సిస్టమ్ ఎంత కష్టమైన విషయం, కానీ మనం కూడా మన జీవితాల్లో మనం చూస్తుంటాం. ఏదో సాధించాలనుకుంటాం, మనకి మన పరిస్థితులు గుర్తొస్తుంటాయి, మన సమస్యలు గుర్తొస్తుంటాయి, మనం ఆగిపోతుంటాం. పరిస్థితులు ఎలా ఉన్నా సరే మన స్థితిని బట్టే, విశ్వాసాన్ని బట్టే మనకు ఫలితాలు వస్తాయి. అయితే ఈ విషయాన్ని ఇంకా బాగా మీకు అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఎక్సర్సైజ్ చేస్తాం. మీరేం చేస్తారంటే ఇలా చేపెట్టుకోండి, మీ వేళ్ళని మీరు చూడాలి. ఆ చేయి ఎక్కడ ఉండాలంటే నాకు మీకు మధ్యలో ఉండాలి. మీరు చేపడితే నేను కనపడకూడదు. జాగ్రత్తగా చేయిని చూడండి. చేయి ఏ కలర్లో ఉందో చూడండి, ఏ కలర్లో చేయి ఉందో చూడండి. ఆ చేతి వేళ్ళని గమనించండి. నేను మీకు కనిపిస్తున్నానా? కనిపించట్లేదు. చేయి ఎక్కడే పెట్టి పక్క నుంచి నన్ను చూడండి. నేను కనిపిస్తున్నానా మీకు? నేను కనిపిస్తున్నానా? చేయి మీకు కనిపిస్తుందా? కనిపించట్లేదు. మళ్ళీ చేతి వైపు చూడండి, చేతి వేళ్ళని చూడండి. నేను కనిపిస్తున్నానా? కనిపించట్లేదు. మళ్ళీ నన్ను చూడండి, మీకు చేతి వేళ్ళు కనిపిస్తున్నాయా? కనిపించట్లేదు. ఏదైతే మన దగ్గరగా మనం చూస్తున్నామో మన పరిస్థితులు, మన సమస్యలు, ప్రాబ్లమ్స్, మీరు ఏదైతే నన్ను చూస్తున్నారో ఇది మీ లక్ష్యం, ఇవి మీ అవకాశాలు, ఇవి మీ టార్గెట్. మీరు సాధించాలి అన్న నమ్మకం, దృఢమైన నమ్మకం ఉంటే ఏమవుతుంది? మీకు లక్ష్యం కనబడుతుంది. సమస్యలు అంత దగ్గరగా ఉన్న సమస్యలు మీకు కనపడవు. మీ సమస్యలు చూడటం మొదలు పెడితే మీ లక్ష్యం మీకు కనపడదు, మీ అవకాశాలు మీకు కనపడవు. అంటే దృఢమైన విశ్వాసం ఉంటే దృఢమైన ఆలోచనలు వస్తాయి. దృఢమైన ఆలోచనలు ఉంటే దృఢమైన ఆచరణ ఉంటుంది. దృఢమైన పనులు చేస్తాం, అత్యద్భుతమైన విజయాలు సాధించగలుగుతాం. అవునా కాదా? ఇవి చెప్పుకునే మాటలేనా? నిజ జీవితమా? కేవలం చెప్పుకోవడానికైనా? జీవితంలో వాస్తవాలా? చూడండి, ఇక్కడ ఒక విషయం గమనించండి. మీరున్నారు, మీ జీవితంలో డాక్టర్ అవ్వాలనుకున్నారు, లేక ఇంజనీర్ అవ్వాలనుకున్నారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నారు, ఒక లాయర్ అవ్వాలను, ఏదో ఒకటి అనుకున్నారు. ఇవన్నీ మీకు లక్ష్యాలు ఉన్నాయా లేవా? ఏదో ఒకటి లక్ష్యం ఉందా లేదా? ఉంది. లక్ష్యంతో పాటు మరొక ఆలోచన కూడా ఉంది. నా పరిస్థితులు బాగాలేవు కదా, నా పరిస్థితులు బాగాలేవు కదా, నేను మిడిల్ క్లాస్ దాన్ని కదా, మా తల్లిదండ్రులు పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు కదా, మా అమ్మ నాన్నకి పెద్ద డబ్బు లేదు కదా, నాకు అవకాశాలు అంత పెద్దగా ఏమీ లేవు కదా అన్న ఆలోచనలు కూడా ఉన్నాయి. అవునా లేదా? ఈ విషయం ఉంది కాబట్టి మనం లక్ష్యాలని మధ్యలోనే మర్చిపోతున్నాం, లక్ష్యాన్ని సాధించలేకపోతున్నాం. మీకు ఈ ఒక బాలుడి గురించి తెలియాలి. ఈ బాబు గురించి మీకు చెప్తాను. ఒక బాబు చాలా పేద ఫ్యామిలీలో పుట్టాడు. తన ఇంట్లో తన అమ్మ, నాన్న, 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ ఉండేది ఒకే గది. తను గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నాడు, చదువుకున్నాడు. చాలా పేదవాడు. వాళ్ళ నాన్న రిక్షా తొక్కుతున్నాడు. రిక్షా తొక్కి డబ్బులు సంపాదిస్తాడు వాళ్ళ నాన్న. కొన్నే డబ్బులు వస్తాయి, కడుపు నిండా అన్నం కూడా తినలేరు. అలాంటి బిద స్థితిలో ఉన్నాడు ఈ బాలుడు. ఒకరోజు తన స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. స్నేహితుడు కొంచెం డబ్బున్నవాడు. వాళ్ళ ఇంటికి వెళ్తే నాన్న చూసి తిట్టడం మొదలుపెట్టాడు. ఏమని? అరే ఏంట్రా ఇతనితో నువ్వు స్నేహం చేస్తున్నావు, అతను రిక్షా తొక్కేవాడి కుమారుడు, ఇలాంటి వాళ్ళతో నీకు స్నేహం అండి, చీచి అని చెప్పేసి అతన్ని అవమానపరిచి బయటికి గెంటేస్తాడు. తన మనసులో ఒక ఆలోచన వచ్చేస్తుంది. ఏంటిది, నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది? లేదు, నేను నా జీవితంలో ఒక స్థాయికి వెళ్ళాలి, నేను కూడా గొప్పవాడిని అవ్వాలి అన్న ఆలోచన వచ్చింది. ఓకేనా? తను 8వ తరగతి చదువుతున్నాడు. తన జీవితంలో నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. తను చదివే పరిస్థితి లేదు. తన ఇంట్లో తను చదువుకోవాలంటే ఇంటి పక్కనే ఒక ప్రింటింగ్ ప్రెస్, జనరేటర్ సౌండ్, చెవుల్లో దూది పెట్టుకున్నా కానీ ఏది కాన్సన్ట్రేషన్ ఉండదు. అలాంటి పరిస్థితి. తన జీవితంలో ఏ బుక్ కొనలేదు, అడుక్కొని చదువుకోవడమే. కనీసం న్యూస్ పేపర్ కూడా కొనడానికి డబ్బులు లేవు. న్యూస్ పేపర్ కూడా అడుక్కునే చదువుకుంటే పరిస్థితి. ఆ విధంగా తన చదువులు ముందుకెళ్ళాయి. తన 10వ సంవత్సరం వయసులో తన తల్లి చనిపోయింది. తల్లి కూడా లేదు. అలాంటి పరిస్థితి. సివిల్ సర్వీసెస్కి చదవాలనుకున్నాడు. అతను సైన్స్ డిగ్రీ చేశాడు. సివిల్ సర్వీసెస్కి వెళ్తే సైన్స్ సబ్జెక్ట్ ఎన్నుకుందామంటే తన దగ్గర బుక్స్ లేవు. తన ఫ్రెండ్ హిస్టరీ మరియు సైకాలజీకి సంబంధించిన బుక్స్ ఇచ్చాడు. ఏవో ఒక బుక్స్ దొరికాయని చెప్పి ఆ సబ్జెక్ట్ అనుకున్నాడు. తన సబ్జెక్ట్ కాదది, అయినా హిస్టరీ తీసుకున్నాడు. ఎందుకు? ఫ్రీగా బుక్స్ వచ్చాయి కాబట్టి చదవటం మొదలుపెట్టాడు. చివరికి ఎలాంటి పరిస్థితులు అంటే ఒకరోజు ఒక పూట అన్నం తింటే మరొక రోజు 2 పూటలు అన్నం తినేవాడు కాదు. ఇలాంటి పరిస్థితులు చదువుకున్నాడు. చివరికి ఎగ్జామ్స్ అటెంప్ట్లో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం కోసం సరైన బట్టలు కూడా తన దగ్గర లేవు. అప్పుడు వాళ్ళ అక్కయ్య తన ప్రెగ్నెన్సీ కోసం దాచిపెట్టుకున్న డబ్బులు పంపిస్తే తనతో బట్టలు కొనుక్కుంటే టై కొనడానికి డబ్బులు, షూ కొనడానికి డబ్బులు, తన ఫ్రెండ్ దగ్గర అడుక్కొని ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అలాంటి పరిస్థితుల్లో విజయం సాధించాడు. ఐఏఎస్ ఆఫీసర్గా మారాడు. గోవింద్ జైస్వాల్ మొట్టమొదటి అటెంప్ట్, ఒకేసారి అటెంప్ట్ చేశాడు, సక్సెస్ సాధించాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇలాంటి పరిస్థితులు మనకున్నాయా?
ఇంతకన్నా మంచి పరిస్థితులే కదా అంటే ఇంతకన్నా మంచి సక్సెస్ సాధించాలా లేదా? మనకు కావాల్సిందంటే బిలీఫ్ సిస్టమ్, మనకి ఆత్మ నమ్మకం కావాలి, ఆత్మవిశ్వాసం కావాలి. చెయ్యగలను అనుకుంటే ఏదైనా సాధించగలుగుతామో అలాంటి శక్తి మనలో ఉంది. కాబట్టి నాకున్నటువంటి తక్కువ సమయాన్ని దృష్టిలో నేను కంక్లూడ్ చేస్తున్నాను. సంకల్పంలో దమ్ముంటే దారులు కనిపిస్తాయి, అవకాశాలు కనిపిస్తాయి. దమ్ము లేకపోతే వంకలు, సమస్యలు కనిపిస్తాయి. అవునా లేదా? చివరిగా ఒక విషయం, మన జీవితంలో మనం ఏదో సాధించాలనుకుంటాం. డాక్టర్ అవ్వాలనుకున్నారు, అయిపోయారు. ఇంజనీర్ అవ్వాలనుకున్నారు, అయిపోయారు. డబ్బు సంపాదించాలనుకున్నారు, సంపాదించేశారు. పెద్ద స్థాయికి వెళ్ళాలనుకున్నారు, అయిపోయారు. ఇల్లు కట్టాలనుకున్నారు, కట్టేశారు. చివరికి ఏంటి? ఇంకేదో అవ్వాలనుకున్నారు, అది కూడా అయిపోయారు. ఆ తర్వాత ఏంటి? ఆ తర్వాత ఉన్నదే ఏమిటది? మరణం. చనిపోతామా లేదా? చనిపోయిన తర్వాత మన డబ్బు మనతో వస్తుందా? మన ఇల్లు మనతో వస్తుందా? మన చదువు సర్టిఫికెట్లు మనతో పాటు వస్తాయా? ఏమీ రావు. ఏదైతే సాధించావు ఎన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. అందుకే అలెగ్జాండర్ ద గ్రేట్ అంటాడు. అలెగ్జాండర్ ఏం జయించాడు? ప్రపంచాన్ని జయించాడు. రాష్ట్రాన్ని, దేశాన్ని కాదు, ప్రపంచాన్ని జయించాడు. అలెగ్జాండర్ ద గ్రేట్ ఏమంటున్నాడంటే, నేను చనిపోయిన తర్వాత నా శవపేటిగా బయటికి నా చేతులు పెట్టండి, నేను ప్రపంచాన్ని జయించినా కానీ ఏమీ తీసుకుని వెళ్ళటం లేదు. అవునా? అయితే పర్మనెంట్ సక్సెస్ ఏంటి మరి? పర్మనెంట్ సక్సెస్ శాశ్వత విజయం, ఎటర్నల్ సక్సెస్, శాశ్వతంగా పరలోకంలో స్వర్గాన్ని సాధించడం. ఎవరైతే పరలోకంలో స్వర్గాన్ని సాధించాడో అతనే రియల్ విన్నర్. ఎవరైతే పరలోకంలో నరకంలోకి వెళ్ళిపోయాడో అతనే రియల్ ఫెయిల్యూర్. అర్థమవుతుందా? మరి పరలోకంలో స్వర్గంని సాధించాలంటే ఏం చేయాలో తెలుసా? మనందరి సృష్టికర్త ఏకైక దైవాన్ని మనం తెలుసుకోవాలి. ఒకే ఒక సృష్టికర్త ఉన్నాడని ఆయన్ని విశ్వసించాలి, ఆయనకి విధేయత చూపాలి. ఆయన ఇచ్చిన ధర్మం ప్రకారంగా జీవితం గడిపితే మనం పరలోకంలో శాశ్వతంగా విన్నర్గా మారగలుగుతాం. ఓకేనా? మనందరం కూడా ఇహ మరియు పరలోకాల్లో ఈ జీవితంలో, పరలోక జీవితంలో గొప్ప సాఫల్యం పొందాలని ఆ దైవంతో ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన వేణు కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, చక్కటి సందేశాన్ని మాకు అందించారు. అండ్ ఏ గోల్ సాధించడానికైనా కానీ చాలా కష్టపడాలి, చాలా శ్రమించాల్సి ఉంటుంది. అండ్ దానికోసం ఎలా కష్టపడాలో మా విద్యార్థులందరికీ చక్కగా నేర్పించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.